ఒక సైడ్ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ పోతున్నాయి, ఇంకో సైడ్ థౌజండ్స్ ఆఫ్ కొత్త ఏఐ టూల్స్ వస్తున్నాయి. అసలు గవర్నమెంట్ ఏఐ కంపెనీస్ ని కంట్రోల్ చేయాలా లేదా? సామ్ ఆల్ట్మన్, ఫౌండర్ ఆఫ్ చాట్‌జీపీటీ, యూఎస్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఏఐ కంపెనీస్ కి ఒక రెగ్యులేషన్, ఒక రూల్ తీసుకురావాలి. ఏదైనా కంపెనీ కొత్త ఏఐ టూల్ లాంచ్ చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఒక ఎవల్యూషన్ చేసే లాంచ్ చేయాలని చెప్పి ప్రపోజ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ చాలా మంది తెలియని పాయింట్ ఏంటంటే, సామ్ ఆల్ట్మనే ఒక కొత్త కంపెనీ. మొన్నటి వరకు గూగుల్ ఉంది, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి పెద్ద కంపెనీస్ కాకుండా పక్క నుంచి ఓపెన్ ఏఐ వచ్చేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్ అయిపోయింది 2-3 years లో. అట్లాంటి కంపెనీకి గవర్నమెంట్ రెగ్యులేషన్ వస్తే వాళ్ళకే గ్రోత్ హర్ట్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ చాలా మంది మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే, ఈ రెగ్యులేషన్ వచ్చినప్పుడు చిన్న చిన్న ఏఐ స్టార్ట్అప్స్ ఇంత పెద్ద ప్లేయర్స్ తో కంపీట్ చేయడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వేరే కంపెనీస్ తొక్కేయడానికి పనికొస్తుంది కాబట్టి. సో ఇక్కడ ప్లాన్ సామ్ ఆల్ట్మన్ కి ఇంకో ఓపెన్ ఏఐ లాగా కొత్త కంపెనీ వచ్చి ఏఐ ని డామినేట్ చేయకుండా ఈ రెగ్యులేషన్స్ యూజ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు సామ్ ఆల్ట్మన్ పెట్టిన ఈ ప్రపోజల్ కొత్తగా వచ్చే కాంపిటీషన్ ని చంపేయడానికేనా? మీకేమనిపిస్తుంది?